బెట్టింగ్ యాప్ల నిషేధంపై తాను వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం హర్షణీయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్ల బారిన పడి యువత అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉంటున్నారని విమర్శించారు. వీటిని నిషేధించడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. చాలా మంచి రోజు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్టు 2లో జస్టిస్ సూర్యకాంత్ గారి బెంచ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని మన దేశ గవర్నమెంట్కి అలాగే రాష్ట్రాల గవర్నమెంట్కి నోటీసులు పంపించి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పటికే వేల మంది చనిపోయారు. దాదాపు 90 కోట్ల యూత్ జనాభాలో 25 సంవత్సరాల క్రింద ఉన్నవారు 30 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా ఈ బెట్టింగ్ యాప్లను వాడుతూ లక్షలు కోట్లు అప్పులు చేస్తూ అనేక మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. యువర్ ఆనర్, గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ లాంటి వారు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, బాలకృష్ణ, ప్రభాస్, ఇంకెవరెవరో పెద్ద పెద్ద యాక్టర్స్ దీన్ని కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నది చాలా మంచి.